ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేక నమస్కారములు, శుభాకాంక్షలు. ఈ రోజున మనం అందరం కూడా శివయ్యని ఎంతో ప్రేమగా ఆరాధిస్తాము. మనం దానికి సంబంధించిన దేవాలయాలకు వెడతాము. దేవుణ్ణి కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా శివుణ్ణి చాలా చక్కగా మనందరం కూడా ధ్యానించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే శివుడి యొక్క పూజలో మనం ప్రత్యేకంగా చేసేది ఏంటంటే అభిషేకాన్ని, అలాగే దాంతోపాటుగా ఈ యొక్క ముఖ్యంగా మారేడు దళాలని ఉపయోగించి పూజ చేయడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ శివరాత్రి పూజకి ఈ యొక్క అభిషేకానికి, అదే రుద్రాభిషేకం కావచ్చు, లేకపోతే జలంతో చేసే అభిషేకం కావచ్చు, ఇవి మాత్రమే కాకుండా ఈ మారేడు దళాలు ఉపయోగించడం వల్ల వీటికి ఏదైనా కారణాలు ఉన్నాయా, ప్రత్యేకంగా వాటితోనే ఎందుకు చేస్తున్నాము అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే, మనం శివుడి యొక్క లింగాన్ని చూసినట్లయితే శివలింగం అనేది అగ్నితత్వం కలిగింది. అగ్నితత్వం కలిగిన ఆ శివలింగాన్ని మనం జలముతో అభిషేకం చేయడం వల్ల ఆ జలము ఆవిరై మేఘాలుగా వర్షించడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే మేఘాలు వర్షిస్తాయో భూమి అంతా సుభిక్షంగా, ప్రజలందరూ ఆనందంగా ఉండడానికి అవసరమైన జలాన్ని మనం పొందగలుగుతాము అని అందులో అంతర్లీనంగా ఉండే భావన ఒకటి. ఇంకో రకంగా చూసుకున్నట్లయితే మనం శంకరుణ్ణి అష్టమూర్తిగా మనం చెప్పుకుంటాం. అష్టమూర్తులుగా అంటే దాంట్లో ఏమేమి వస్తుంది మనకి, ఆ యొక్క పంచభూతాలు, అలాగే దాంతోపాటు సూర్యచంద్రులు, యజమాని, ఇవన్నీ కలిపి అష్టమూర్తులుగా చెప్పుకున్నప్పుడు అందులో పంచభూతాల్లో మొదటిదైన భూమి, ఆ భూమి యొక్క ఆకారం శివలింగాన్ని పోలి ఉంటుంది. అంటే శివలింగానికి ప్రతీకగా చెప్తాం. భూమి యొక్క రూపం అనేది ఆ ఆకారంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆవిరై వర్షంగా మారిన ఈ యొక్క నీరు వర్షంగా వర్షిస్తుందో అప్పుడు భూమి అంతా కూడా జలంతో సమృద్ధిగా నిండుతుంది, దేశమంతా సుభిక్షంగా ఉంటుందని అందులోంచి మనం భావన చేయవచ్చు. అలాగే దాంతోపాటు మారేడు చెట్లతో, మారేడు అనే దాన్ని కూడా మనం దేవుడికి పూజ చేయడానికి వాడుతూ ఉంటాం. ఎందుకు మారేడుని స్పెషల్గా వాడుతూ ఉంటామని చూసినట్లయితే, మారేడు అనేది మనకి లక్ష్మీ స్వరూపంగా చెప్తారు. అంటే ప్రపంచాన్ని కాపాడగలిగిన ఏకైక వృక్షంగా మారేడు వృక్షాన్ని చెప్తారు. కాబట్టి ఆ మారేడు దళాలతో శంకరుడికి పూజ చేసినట్లయితే ఈ వర్షాలు, వీటి వల్ల మారేడు భూమి అంతా నిండేట్టుగా అన్ని చోట్ల కూడా మారేడు వృక్షాలు రావడానికి, అంటే ఈ జలాల వల్ల వర్షాలు, అలాగే ఈ అభిషేకం వల్ల వర్షం, అలాగే ఈ యొక్క మారేడుతో చేసే పూజల వల్ల మారేడు వృక్షాలన్నీ సమృద్ధిగా ఉండడం, ఈ రెండు కూడా వ్యక్తికి అవసరమైనవి. అంటే దేశం సుభిక్షంగా ఉండాలి, జనులందరూ కూడా ఆనందంగా ఉండాలి అన్నప్పుడు వ్యక్తికి ముందుగా కావాల్సింది మంచి వర్షాలు, భూమి అంతా సమృద్ధిగా ఉండాలి, అలాగే ఈ యొక్క మారేడు చెట్లు ఉండాలి అన్నది దీనిలోని భావనగా మనం గమనించాలి. ఇందులో ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటి అంటే, మారేడు చెట్టు యొక్క ప్రాధాన్యత. ఇన్ని ఉండంగా మారేడునే ఎందుకు మనం ఆయన యొక్క పూజకి వాడుతున్నాము, ఆ మారేడు దళాల యొక్క విశిష్టత ఏదన్నా ఉందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కేవలం లక్ష్మీ స్వరూపంగానే అనుకోకుండా, ప్రపంచాన్ని కాపాడే ఏకైక వృక్షంగా మాత్రమే మనం దాన్ని అనుకోకుండా, ఇంకా అందులో ఉండే విశేషాలు ఏంటి అంటే, ఇది ఓజోన్ పొరని రక్షిస్తుంది, అలాగే దాంతోపాటుగా విష కాలుష్యాన్ని, వాతావరణ కాలుష్యాలని, వాయు కాలుష్యాలని ఇవన్నీ కూడా నిరోధిస్తుంది. ఇవి ఇంతే కాకుండా ఇంకా ఏంటంటే, ఈ మధ్యకాలంలో మారేడు చెట్టు నుంచి ఈ యొక్క పాము విషానికి విరుగుడును కూడా కనబెడుతున్నారంటారు. కాబట్టి ఆయుర్వేదంలో కూడా చాలా విశేషంగా చెప్తారు ఈ మారేడు వృక్షం గురించి. ఆ మారేడు చెట్టు కావచ్చు, బెరడు కావచ్చు, ఆకులు, కాయలు అన్నీ కూడా ఆయుర్వేద ప్రకారం అది చాలా మనిషికి అవసరమైనవన్నీ కూడా ఇస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి అనారోగ్యాలను దూరం చేయడంలో, క్యాన్సర్ లాంటి ముఖ్యమైన అనారోగ్యాలను కూడా అధిగమించడంలో ఈ యొక్క మారేడు చాలా ఇది చేస్తుందని చెప్తారు. కాబట్టి ఆయుర్వేద పరంగా చూసినా, ఆరోగ్యపరంగా చూసినా, భగవంతుడి చేసే పూజలో కూడా అంతర్లీనంగా దాని యొక్క ప్రభావం ఉంది. ఇప్పుడు శివుడిని మనం బోళశంకరుణ్ణి గరళకంఠుడు అని కూడా అంటాం. గరళకంఠుడు అంటే ఏంటి, ఆయన ప్రపంచం కోసం విషాన్ని ఆయన గొంతులో పెట్టుకోవడం జరిగింది. అలాంటి ఆయన్ని నెమ్మదించడం కోసం కూడా ఎప్పుడైతే విష కాలుష్యాలని కూడా ఇది హరిస్తుందో, మనిషి శరీరంలో టాక్సిన్స్ని కూడా ఈ యొక్క మారేడు నిరోధిస్తుందో, తప్పనిసరిగా ఈ యొక్క మారేడుతో భగవంతుడికి ఆ పూజ చేయడం వల్ల ఆ రకమైన గరళకంఠుడి యొక్క పరిస్థితిని కూల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని కూడా మనం అనుకోవచ్చు. అందుకే ప్రత్యేకంగా శివుడు అభిషేక ప్రియుడు, అభిషేకం చేస్తూ ఉంటాం జలంతో. అలాగే ఆయనకి మారేడు ఆయనకి చాలా ఇష్టం. మారేడు నీవని అని చెప్పి కూడా అంటారు. అందుకని ఈ మారేడుతో ఆయనకి పూజ చేయడం వల్ల
అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే దాంతోపాటుగా తప్పనిసరిగా ఈ మారేడు ఉపయోగించడం వల్ల దేశంలో అంతా అంటే అన్ని చోట్ల కూడా మారేడు వృక్షాలు రావడం వల్ల దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, ప్రజలందరూ ఆనందంగా ఉంటారు, ఆరోగ్యపరంగా ఉంటారు. అంటే ఈ శివరాత్రి వ్రతాన్ని చేయడం వెనకాల, ఈ అభిషేకాలు కానీ మారేడుతో కానీ చేయడం వెనకాల ఇది మరొక ముఖ్యమైన అంశంగా కూడా మనం గమనించుకోవచ్చు. కాబట్టి విష కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని, అంటే ఎలాంటి పొల్యూషన్ అయినా నిరోధించగలిగిన శక్తి ఈ మారేడులో ఉంది. కాబట్టి ఈ మారేడుతో భగవంతుడికి చక్కగా పూజలు చేయడం వల్ల దాంట్లో అంతర్లీనంగా ఉండే భావనని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ఈ జలాభిషేకాలు, ఈ మారేడుతో పూజలు, భగవంతుడికి సమీపంలో ఉండడం, ఉపవాసాలు చేయడం, అలాగే భగవంతుడి యొక్క సన్నిధానంలో మనం ఆయనకి సంబంధించిన శివరాత్రి మహత్యాలు లాంటి కథలు లాంటివి వినడం, అలాగే దాంతోపాటుగా శివరాత్రి మర్నాడు వీలైతే అన్నదానం లాంటివి చేయడం అనేవి, ఇవన్నీ రాత్రి జాగారం చేయడం, ఇవన్నీ కూడా దీని అన్నిట్లోనూ అంతర్లీనంగా ఉండే భావనలు ఉంటాయి. కనుక తప్పనిసరిగా జన్మానికో శివరాత్రి అన్న చందాన తప్పనిసరిగా ఈ రోజున మనం శంకరుణ్ణి పూజ చేయడం, ఆయనకి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళగలగడం, లేకపోతే ఉన్న చోటనే ఉండి మనసా వాచా కర్మేణ ఆయన గురించి అరుణాచల శివ అని మనం స్మరణ చేయడం. స్మరణే అరుణాచలే అంటే అర్థం ఏంటి? స్మరణ మాత్రంతోనే మనకి భగవంతుడి యొక్క మోక్షం కలుగుతుంది అని దాంట్లో అంతర్లీనంగా ఉన్న అర్థం. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా దేవుణ్ణి తలుచుకొని ఈ రోజున ఎవరికి చేతనైనట్టుగా వాళ్ళు, దీనికి ఇది అని కొలమానం ఏం లేదు, మనసు పెట్టి సంకల్పంతో భగవంతుడిని మనసా వాచా కర్మేణ భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక భావనతో ముందుకు వెళ్ళి భగవంతుడిని కనుక కొలిచినట్లయితే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మరొక్కసారి అందరికీ ఐరారోగ్యాశ్వర్యాలు కలగాలని, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు భగవంతుడిని స్మరించుకోవాలని మరొక్కసారి ధన్యవాదాలు.